సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుండగా గులాబీ శిబిరంలో మాత్రం ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న గుబులు, తీవ్ర ఆందోళన నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 2022 అక్టోబర్లో ఎఫ్ఈఓతో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ హెచ్ఎండిఏ ద్వారా 45.72 కోట్లు, విదేశీ మారక ద్రవ్యంలో 54.88 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవకతవకలపై విచారణకు ఆదేశించగా ఫిబ్రవరి 2024లో ఏసీబీ ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ A1గా, అరవింద్ కుమార్ A2గా, బిఎల్ఎన్ రెడ్డి A3గా చేరారు. ఈ కేసులో భాగంగా గతంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, అలాగే కేటీఆర్ జనవరి, జూన్ 2025లో ఏసీబీ, ఈడీ విచారణలో ఎదుర్కొన్నారు. సెప్టెంబర్ 2025లో ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా నవంబర్ 20లో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీంతో జూలై 31న కోర్టుకు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు అందాయి. శుక్రవారం నాంపల్లి కోర్టుకు కేటీఆర్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. గతంలో ఏసీబీ విచారణ సమయంలోనూ గులాబీ నేతలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కోర్టు విచారణను ఎదుర్కొంటున్న తొలి మాజీ మంత్రిగా కేటీఆర్ నిలిచారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు తానే కర్త, కర్మ, క్రియ అని కేటీఆర్ గతంలోనే బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ఈ కేసు ఆ పార్టీని కలవరపెడుతోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ హరీష్ రావు, సంతోష్ రావు కేటీఆర్ విచారణలో ఎదుర్కొన్నారు. ముఖ్య నేతల మెడకు వరుస కేసులు చుట్టుకుంటూ ఉండటంతో గులాబీ పార్టీలో ఏ సమయంలో ఏం జరుగుతుందనే టెన్షన్, భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.